జస్ట్ మార్నింగ్ ఏదో అట్లా షార్ట్ రైడ్ చేద్దామని చెప్పి వచ్చిండే. హాయ్ పీప్స్, వాట్సాప్. సో టైటిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు, ఇట్స్ మై ఫస్ట్ మోటో వ్లాగింగ్. అయితే నాకు ప్లాన్ బేసికలీ షామీర్పేట వెళ్దామని ఉండే. మార్నింగ్ ఇంకా డాడీ ఇంకా అన్న కూడా జాయిన్ అవుతా అని చెప్పేసరికి సర్లే అని చెప్పేసి 2 బైక్స్ పైన వెళ్ళినాం. సగం దూరం వెళ్ళినామో లేదో ఎండ కొడుతుంది ఫుల్, వెళ్ళిపోదాం రివర్స్ అని చెప్పేసి అని అన్నారు. సర్లే ఇంకా ఏం చేయలేము, లిటరలీ ఎండ అయితే 42 degrees ఉండే. అంత మార్నింగ్ కూడా అంత మార్నింగ్ 42 లేకుండే, కాకపోతే ఎండ కొడుతుండే. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఒక హాఫ్ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చినాం. ఇంకా మన హైదరాబాద్ వెదర్ తెలిసిందే కదా, పొద్దున్నే కొడుతుంది ఎండ ఫుల్. అంటే యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయి ఉంటే తెలుస్తుండే నా గురించి. హంటింగ్ విత్ హంటర్ అని చెప్పేసి సర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కనిపిస్తుంది. ఫాలో కొట్టడం మర్చిపోకండి, ఓకే? అసలు నేను కన్సిస్టెంట్గా పోస్ట్ చేయను, కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా కన్సిస్టెంట్గా చేద్దామని చెప్పేసి ట్రై చేస్తాను. ఓకే, మీకు ఎప్పుడైనా ఇట్లా అయిందా? ట్రక్ ఫుల్ ఆఫ్ పీపుల్ వెనక వాళ్ళని ఓవర్టేక్ చెయ్యలేక, మనం వెనకకి వెళ్ళలేక, దాంట్లో ఉన్న జనాలందరూ మననే క్రీప్గా చూస్తుంటే అసలు సరే ఓవర్టేక్ చేయడానికైనా ట్రై చేద్దామా, కంటెంట్ అయినా వస్తుందిలే. కమ్ ఆన్, లెట్స్ ఓవర్టేక్ నౌ, ఇట్స్ హై టైమ్. అట్లా క్రీపీగా సౌండ్స్ ఇస్తున్నా అని చెప్పి ఏమనుకోకండి, ఏదో అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చేసిద్ది అలా. హాహా, ఏంటో ఈ రూట్ అసలు నాకు ఏం అర్థమే అవుతలేదు. సిటీలో నుంచి వెళ్తే నాకు ఐడియా ఉంటుండే రూట్, ఇదంతా అవుట్స్కట్స్ ఉన్నట్టుంది. అసలు నాకు వీళ్ళని ఫాలో కావడమే సరిపోయింది. అసలు కొంచెం దూరం వెళ్తే అయినా నాకు తెలుస్తుందేమో. అరే రే రే రే, అట్లా మీదకి వచ్చేస్తాం కాక. నాకు ఎక్కడో చూసినట్టు కొడుతుంది ఈ రూట్ యాక్చువల్లీ. లెట్స్ సీ. కాలేజ్ బస్సు ఓవర్టేక్ చేయాలి ఫస్ట్. పద. అరే తాకుతుందేమో, మై గాడ్. అసలు హంటర్ 350 నా బైక్. ఈ బైక్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ అంత లేదు. ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే చాలు, బండి కింద క్రాచెస్ పడితే ఇంకా మీకైతే ఆ మడ్గాడ్ లేకపోతే ఇంకా అయిపోయింది ఇంకా సంగతి, అంతే. టాటా బాయ్ బాయ్. ఓ వెయిట్, నాకు ఈ రూట్ తెలుసు. ఐ న్యూ ఇట్, ఐ న్యూ దిస్ రోడ్. ఇంకా మనకి ఈ రోడ్ తెలిసిందంటే ఇంకేముంది, ఓవర్టేక్ చేసుకుని జమ్మ వెళ్ళిపోవడమే. నాకు బైక్ వచ్చి ఒక 5 years, నువ్వు యాక్చువల్లీ 6 or 7 years అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నాకు ప్యాషన్ అనమాట, బైక్ నేర్చుకోవాలని చెప్పి, నడిపించాలని చెప్పి. సో మై పేరెంట్స్ సపోర్టెడ్, బై గాడ్స్ గ్రేస్ 2022లో నాకు ఈ బైక్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ సింగిల్ డే నా కాలేజ్కి అయితే నేను నా బైక్ పైన వెళ్ళిన మొత్తం. ఇంకా
ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ నాకైతే చాలా వాల్యుబుల్. లిటరలీ నన్ను చూసి కొన్ని ఫాదర్స్ సిగ్నల్ దగ్గర మా అమ్మాయికి కూడా ఇట్లే ప్యాషన్ ఉంటుంది, మా అమ్మాయికి కూడా బైక్స్ అంటే ఇష్టం, నడిపించడం అంటే ఇష్టం, నేను చూస్తుంటే ఇన్స్పిరేషన్లా ఉంది అని చెప్పేసి కొంతమంది ఫాదర్స్ నాకు చెప్పినారు లిటరలీ పర్సనల్గా. సో అది నాకు మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఉంటుండే. అవి యాక్చువల్లీ రికార్డ్ చేస్తే ఇంకా బాగుంటుండే, బట్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని రికార్డ్ చేయలేం కదా. మా ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ తాకితే అరే షిట్ తాకలేదులే అమ్మాయ. ఎందుకు అంత పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అసలు? అరే మళ్ళా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఏంటి షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అరే ఎన్ని స్పీడ్ బ్రేకర్స్, లిటరలీ థర్డ్ వన్ ఇది. అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఎవరు ఓపెన్ చేస్తారులే షాప్స్. అరే ఫోర్త్, లిటరలీ ఫోర్త్ స్పీడ్ బ్రేకర్. ఫిఫ్త్. అరే ఈటీడు వీడికేమైనా సిమెంట్ ఎక్కువైందా? ఇష్టం ఉన్న దగ్గర పెట్టేస్తున్నారు స్పీడ్ బ్రేకర్ని. ఒక్క గల్లీలో 7 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. చూడిగా ఇది 8th సరిపోయింది. ఓకే మెయిన్ రోడ్ వచ్చేసినాం. అరే ఏం నీడు కావట్లేదా? ఓ ఓ వెళ్ళిపో ఇంకా. ఎందుకు అంత తొందర? పక్కన ఒక బండి కనిపిస్తలేదా? కొంచెం మెల్లగా వెళ్ళండి ఆల్ ద ట్రక్ డ్రైవర్స్. ఇప్పుడు చూడు నేనే నిన్ను ఓవర్టేక్ చేస్తా. మరి ట్రాఫిక్ మరి ఇక్కడ నుంచేనా? ఓకే ఏం పర్లేదు. ఈ బస్ రోడ్ వల్లనే అంత ట్రాఫిక్. ఏం చేస్తారో మళ్ళీ ఇంకా ఫ్రీ బస్సెస్. నడి రోడ్లో పెట్టుకోవద్దా? ఇంకా రోడ్ మధ్యలో ఇట్లా వచ్చిపోయే వాళ్ళకి మంచిగా ఇట్లా వేస్తారు, మీరు పెట్టుకోవాలి అట్లా. ఏంటో జనాలు సెన్స్ ఉండదు ఏముండదు. వాళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కాదు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కూడా వాళ్ళు డేంజర్ పొజిషన్లో ఆపుకున్నారు. బ్రిడ్జ్ అక్కడే స్టార్ట్ అవుతుంది, పక్కన నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ అవుతుంది. వాళ్ళ వల్ల ఎంత అవుతుంది? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదు. అక్కడ ఆపుకొని ఏం చేస్తాం? ఇక్కడ ట్రాఫిక్ లేని ప్లేస్లో లేకపోతే సైడ్కి చూసుకొని ఆపుకోవాలి. ఎవరికేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకా ఏం చేస్తాం? రోజుకి 10 మంది తగులుతారు ఇట్లాంటి వాళ్ళు. సెన్స్లెస్ పీపుల్. హాయ్. వాడు కార్లు చదువు చూడండి అని చెప్పేసి చూపిస్తున్నాను నన్ను. వై? నేనెందుకు అట్లా క్యాస్ప్ చేసుకుంటూ మాట్లాడుతున్నా? ఏదో నేను మాట్లాడేది వాళ్ళకి వినిపించినట్టు. ఈడ నుంచి మనం రైట్ అని వెళ్ళొచ్చు, లేకపోతే స్ట్రైట్ అని పోవచ్చు. గేట్ డౌన్ అయితే లేదు. పాపం రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు సర్వీసింగ్కి ఇవ్వండి అమ్మా అని చెప్పేసి నీట్గా చెప్పారు. మనకే టైం దొరకలేక ఇవ్వలే. మంచిగా ఇస్తుంది ట్రబుల్. ఓకే యాజ్ ఐ వాజ్ సేయింగ్, రైట్ అయినా పోవచ్చు, మనం స్ట్రైట్ అయినా పోవచ్చు. రైట్ వెళ్దామా? మన ఊళ్ళో మిస్ అయినా. సర్లే స్ట్రైట్ వెళ్దాం. ఇప్పుడు రైట్ వెళ్ళినారు అనుకోవాలి, వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు. ఇప్పుడు నేను స్ట్రైట్ వెళ్ళినా.
మేబీ నా వెనకనే ఉండొచ్చులే. ఓకే, యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ వి మిస్ దెమ్. చాలా స్లో వెళ్ళినా క్లియర్గా కనిపిస్తలేదు. ఆగుదామా? సరే ఆగుదామా. ఓకే, యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు రైట్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పాయింట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకేడా కలవాలి. జస్ట్ ఒక్క టర్న్ మిస్ అయినాం అంతే. ఏం చేయలేం. బాబా అబ్బా, ఈ సడన్ బ్రేక్స్ ఎందుకు వేస్తారు ఈ బస్సు వాళ్ళు? నాకు అర్థమే కాదు. కాల్ వస్తుంది. ఆపో, మళ్ళీ బాగా ఆపో. ఓకే, అరే రే ఏం తాత చూసుకోవా? ముంగట కలుస్తామన్నారు, వెళ్దాం ఇంకా. ఏంటి ఇప్పుడు రేసా? నాకంత ఉత్సాహం. ఓకే, యూ వన్. వాట్ ఎవర్. అరే కొంచెం అన్న సెన్స్ ఉందా? మనం కూడా మంచిగా ఏమ్మా ఈ మోటగాళ్ళరా అయ్యా పో. యాజ్ ఐ వాజ్ సేయింగ్, మనం కూడా ఒక మంచిగా బైకర్స్ రైడ్ కమ్యూనిటీ లైక్ మంచిగా ఉంటే క్రేజీ ఉంటుంది కదా. ఓకే, మనం ఈ నుంచి లెఫ్ట్ పోవాలి. స్లో డౌన్ మై డియర్ హంటర్, స్లో డౌన్. ఓకే, కలిసిపోదాం ఈ సముద్రంలో మనం. ఇది ఏం మెట్రో స్టేషన్ ఇది? పరేడ్ గ్రౌండా? అరే హలో. ఓకే, కలిసినారు అన్నా డాడీ. ఇంకా దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హంటింగ్ విత్ హంటర్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్అవుట్ చేయండి. ఓకే, బాయ్.